హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ డైరీస్. సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మార్నింగే ఫస్ట్ టీ పెట్టేశానండి. ఎందుకంటే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ హడల్స్ ఉంటాయి, అంత కష్టం అవుతుందని నైటే క్లీన్ చేసేసుకున్నాను. సో టీతో పాటు నేను రస్క్, బిస్కెట్స్ ఏదైనా ఒకటి తినేస్తాను. బయట వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగుకుంటూ కూర్చుంటాను. నాకు ఇలా తాగడం అంటే చాలా ఇష్టము, బయట కూర్చొని అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ టీ అయిపోయాక ఇంకా మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశానండి బయట బాల్కనీలో. మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ఎవరైతే చూడలేదో చూసేయండి. సో క్లీనింగ్ అవ్వగానే నెక్స్ట్ మాప్ చేశాను. నెక్స్ట్ ఇదంతా అయ్యేసరికి నాకు ఒక అరౌండ్ 6:30 అలా అయింది. అవగానే నెక్స్ట్ క్లీనింగ్ అయిపోగానే ముగ్గు వేశాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయి పూజ స్టార్ట్ చేశానండి. సో పూజ చేశాక దేవుడికి ఈరోజు సండే కాబట్టి కొంచెం పరమాన్నం చేశాను నైవేద్యంగా. ఎవ్రీ సండే ఏదో ఒకటి ప్రసాదంలా చేస్తాము. పులిహోర, పెరుగన్నము. పూజ అవ్వగానే సాంబ్రాణి వేసాము పూజ రూమ్లో. పూజ అవ్వగానే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నైట్ దోశ బ్యాటర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ పల్లీలు ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలని వేసేయాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పుట్నాలు వేసుకోవాలండి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. సో మిర్చి కూడా వేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక అదే మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు పుట్నాల చట్నీ ఇది. దోశ కోసం ఉప్మా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. దోశకి అల్లం చట్నీ కూడా తయారు చేశానండి. సో అది చాలా బాగుంటుంది అల్లం చట్నీ అనేది కాంబినేషన్. దోశ అల్లం చట్నీ కాంబినేషన్ అనేది రెగ్యులర్గా మనం చట్నీస్, ఆలు వీటితో పాటు అల్లం చట్నీ అనేది కూడా చాలా బాగుంటుంది. అని అల్లం చట్నీ అనేది మన ఛానల్లో ఉంటుంది, షార్ట్స్లో చూడండి.
బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక లంచ్కి ప్రిపేర్ చేసాము. వెజ్ బిర్యానీ చేశాను విత్ నార్మల్ రైస్తోని. బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మన దాంట్లో ఉంటుంది ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.